జరిగిస్తే స్తోత్రం, జరిగించకపోతే గుర్తుపెట్టుకో, గొర్రెలు మందలు పశువులు కాదు, మనుషుల్ని గాయబోతున్నాడు. మనుషుల్ని గాయబోతున్నాడు. దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఊహించని మలుపులు తిరగబోతున్నాయి. నువ్వు అనుకొనని కార్యాలు జరగబోతున్నాయి. ఈరోజు ఈ చిన్నది చాలు, ఈ కొంచెం చాలు, ఈ కొంచెం చాలు అని నువ్వు అనుకుంటున్నావు. నో నో నో, నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు. ఇది భవిష్యత్తు. అది నీ తలంపుల్లో ఉండాల్సింది, అది నీ ఆలోచనలో ఉండాల్సింది. అది ఇది మిస్ అయిందా, మరి శ్రేష్టమైంది అనే అనుకోవాలి. కానీ అనుకున్నది దక్కల. ఇంక నేను ఎందుకు బతకాలి? నీ బొంద అంతకంటే శ్రేష్టమైన జీవితాన్ని నా తండ్రి నీకు సిద్ధపరిచాడు, నీ బిడ్డల దగ్గర సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఆయన ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కాబట్టి నా జీవితం అంతే, నేను ఊహించలేదు కదా. కాబట్టి మీరు ఎంతమంది అర్థం చేసుకున్నారేమో, నిన్ను ప్రేమించి నీకై ప్రాణం ఇచ్చిన నా ప్రభువు నీ భవిష్యత్తుకే భూమి మీదికి దిగొచ్చి సిలువ నీకు ప్రాణం పెట్టి నీ భవిష్యత్తుకు డోకా లేకుండా నీకు రక్షణ మార్గాన్ని వేసిన ప్రభు ఈ భూమి మీద కూడా నువ్వు ఎదుర్కొనే రకరకాల పరిస్థితులన్నిటికీ తప్పించుకోవడానికి మార్గాలు వేశాడు, నీకు సహాయం అందడానికి దారులు వేశాడు. నీ భవిష్యత్తు, నీ వారి భవిష్యత్తుకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్నావు. ఇబ్బంది లేకుండా అన్ని విషయాలు ఆయన ఎంటర్ అవుతాడు.